బిర్యానీ తిందామని గార్డెన్ స్ట్రీట్ కిచెన్ కి వెళ్ళాం నేను మా దోస్తు. ఈ రెస్టారెంట్ చంపాపేట్ మెయిన్ రోడ్ మీద ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం వచ్చినా, మా ఫ్రెండ్ లాస్ట్ టైం వచ్చిందంటే టేస్ట్ బాగుంటది అని చెప్పి మళ్ళా తోలుకొచ్చింది ఇక్కడికి. మనం లోపలికి ఎంట్రీ కాగానే రైట్ సైడ్ లో వాష్రూమ్స్ ఉన్నాయన్నమాట, హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. నార్మల్ గా కొన్ని రెస్టారెంట్లలో చేతులు కడుక్కోనికి వాటర్ రావు, అదేంది సర్ఫ్ నీళ్ళు కూడా బెటర్ కొందరు అయితే. ఇక్కడైతే అన్ని బాగానే మెయింటైన్ చేస్తున్నారు. సందులోకి పోదాం అనుకున్నా, అయితే పైన స్టాఫ్ ఓన్లీ అని ఉంది. తిరిగి మళ్ళీ పైకి ఎక్కుతుంటే లెఫ్ట్ సైడ్ లో కూర్చున్న పోరాడు అప్పటి సంది రీల్స్ చూస్తా ఉన్నాడు సెల్ ఫోన్ లా. ఇక లోపలికి అయితే వచ్చినాం, బాగానే నీట్ గానే ఉంది మొత్తము. అమ్మాయి మెనూ పట్టుకొని వస్తుంది. అంటే అప్పుడు అంటే దీక్షలు ఉంటుంది కదా, ఏం చెప్పాము మరి? పన్నీర్ చెప్పావా? నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ తిందాం, లేకపోతే పన్నీర్ అంటే పన్నీర్ తిందాం. మీ పేరు? సత్యకి మేము బటర్ నాన్ అలాగే తెలంగాణ చికెన్ ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ ఇచ్చిన 5 నిమిషాలకే వెంటనే తీసుకొని వచ్చింది ఆనియన్ సలాడ్. మావుడు ఆస్తి పంపకాలు షేర్ చేస్తున్నట్టు చేస్తున్నాడు సలాడ్. 1 2 3 4 నిమ్మకాయ విండిండు కీరా మీద. ఇక జీవితం వల్ల ఇంత ముందుకు ఎప్పుడు తిననట్టే చేస్తుండు. మేము ఆర్డర్ ఇచ్చిన బటర్ నాన్ తెలంగాణ చికెన్ అయితే తీసుకొని వచ్చింది. నాకు ఫస్ట్ పెట్టింది 1 స్పూను, తర్వాత 2వ స్పూన్ కూడా పెట్టింది. ఆ తర్వాత మావునికి ఏమో ఫస్ట్ రోటీ వేసింది, ఆ తర్వాత నాకు కూడా ఒక రోటీ వేసింది. ఇక వానికి చికెన్ 1 స్పూను 2 స్పూన్లు పెట్టిన తర్వాత ఇంకొక స్పూన్ పెట్టామంటే 3వ స్పూన్ కూడా పెట్టింది. ఫస్ట్ పెట్టిన రోటీలు అయిపోయినాక నా దగ్గర ఉన్న స్పూన్ తోటి కూర్చున్నా. ఫస్ట్ కూర్చుతే ఇరకలేదు, రెండోసారి కూర్చుతే రెండింటికి ఇరికింది. ఒకటి తీసి వానికి పెట్టిన, ఆ దగ్గర స్పూన్ తీసుకొని మళ్ళీ నాకు పెట్టిండు. ఇట్లుంటది దోస్తానంటే. మీరు కూడా నేర్చుకోరు ఎట్లా పెట్టుకోవాలో మమ్మల్ని చూసి. రెస్టారెంట్ లో అన్ని టేబుల్ ఫుల్ అయిపోయినాయి. ఆ సత్య అమ్మాయి అయితే మస్తు కష్టపడుతుంది, అందరి దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తీసుకుంటుంది. మా వెనకాల ఒక జంట వచ్చిరు, పాపం ఇంట్లో చెప్పకుండా వచ్చినట్టుంది వాళ్ళు. మావాడు గిన్నెల గిత్తెతో కూడా ఉంచకుండా గీకి పెడుతున్నాడు. అట్లుంది మరి టేస్ట్. మీరు కూడా రండి తినండి. లాస్ట్ కు పోయేటప్పుడు తిందామని చెప్పేసి ఒక చికెన్ ముక్కను దాపెట్టుకున్నా, ఇక అది కూడా తినేస్తున్నాయి. యాక్చువల్ గా మా దోస్తు కూడా బిర్యానీ తినిపిస్తా అని చెప్పి తోలుకోపోయినాడు. తిన్నాక చేతులు కడుకుంటే ఏమన్నాడో తెలుసా? బిల్లు కట్టేసిరా నేను పోతున్నా అని చెప్పి నవ్వుకుంటా పోతున్నాడు. నేను జస్ట్ జోక్ అనుకున్నా. తర్వాత సోంపు తెచ్చిరు, సోంపు నేను స్పూన్ వాడి స్పూన్ తిన్నాము. బిల్లు వచ్చింది. బిల్లు వచ్చినాక మెల్లగా నాకు నూకిండు. ఇప్పుడైతే అనుకుంటే ఇంకా దోస్తానంటే మా లెక్క ఉండాలి, మమ్మల్ని చూసి నేర్చుకోమని. కడుపు నిండా తిన్నాడు, బిల్లు మాత్రం నాకు పెట్టిండు. మా దోస్తుకు ఛార్జింగ్ లేదంటే ఛార్జింగ్ పెట్టుకొని వచ్చింది సత్య సెల్ ఫోన్ లా. ఆమెకు థ్యాంక్ యూ చెప్పి ఇంటికి పోదామని బండి తీసినాము. పోతుంటే బాలాజీ గార్డెన్ లో డిన్నర్ అవుతుందిరా, పోయి తిందాం పారా అన్నాడు. అరే ఇప్పుడైతే కడుపు నిండా తిన్నావు, మళ్ళీ తింటావురా అని చెప్పేసి నేను బండి స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళి వచ్చినాం. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళాలంటే గార్డెన్ స్ట్రీట్ కిచెన్ కి వెళ్ళండి, బాగుంటుంది.